హాయ్ ఫ్రెండ్స్, మా యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఎందరో ఆహార నియమాల గురించి ఎందరో గురువుల దగ్గర ఆహారం మనిషికి ఎలాంటిది, ఎలాంటి ఆహారం తీసుకోవాలని ఆహారాల గురించి కూడా ఎక్కువగా మేము ఆరా చేసాము. ఎందుకంటే ఊర్లో ఉండగా మేము రోజుకి 4 పూటలు అన్నం తినేవాళ్ళు. పొద్దున్నే 7 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి, సాయంకాలం 4 గంటలకి, మళ్ళీ ఈవినింగ్ 8 గంటలకు తినేవాళ్ళం. రోజుకు 4 మాటలు ఊర్లో పొలం పని చేస్తున్నప్పుడు తినేవాళ్ళు. ఇలాంటివి మేము ఎక్కువగా అన్నం గురించి ఎక్కువగా ప్రీతిగా ఉండేవాళ్ళమి. మాకు సీరాల్లో శారదా హోటల్ అని ఉంది సంగం థియేటర్ దగ్గర. అప్పుడు మేము కొత్తగా ఉన్నప్పుడు మాకు ఫుల్ మీల్స్ పెట్టేవాళ్ళు కాదు. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళే పనైతే అంత అన్నం తినేవాళ్ళమని మాకు ఫుల్ మీల్స్ పెట్టి కాదు, మీరు వస్తే మా పేర్లు రాసుకొని మీ వస్తే డబల్ మీల్స్ అయితే మీకు పెడతామని అన్నారనమాట. అంత అన్నం తినేవాళ్ళు అన్నమాట. అప్పుడు ఇంత అన్నం తింటున్నాము, అది ఊర్లో పనిచేసేటప్పుడు అంత అన్నం తింటున్నాము, మళ్ళీ షూటింగ్ కొత్తగా వెళ్ళినప్పుడు అంత తినేవాళ్ళం. అలా ఉండంగా అది అనీజీగా నీళ్లు తాగటం అన్నీ అనిపిస్తూ ఉండేది. అప్పుడు మేము ఆరా చేసుకొని మంచదైతే రాజుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక 15 రోజులు కోర్సు తీసుకొని విజయవాడలో ఆహార నియమాలు, ఏది అవసరం దేహానికి, ఏది పరిమితం, మనం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం ఆహారం తీసుకోవాలి, ఒక రైతు ఎన్నిసార్లు తినాలి, ఒక ఆఫీసులో కూర్చొని పెన్నా పేపర్ తోటి రాసే మనిషి ఏం చేయాలి, ఇట్లా ప్రతిదాన్ని కూడా మనం ఆరా చేసుకొని మేము ఫాలో అయ్యామన్నమాట నా మిత్రులారా. ఇప్పుడు మేము ఊర్లో పొలం ఉన్నప్పుడు 4 మాటలు తినేవాళ్ళమి. ఇప్పుడు ఓన్లీ ఒక పూట భోజనానికి వచ్చాం. ఇప్పుడు నాకు ఊర్లో తినంగానే నా 4 పూటలు తింటున్నానని అదే సంధానంగానే ఇప్పుడు తినుంటే ఇప్పుడు మేము 60 సంవత్సరాల దగ్గరికి వస్తున్నాయి. మేము ఇంత ఉత్సాహంగా, ఇంత షుగరు, బీపీలు ఎలాంటివి లేకుండా మీ ముందు హెల్తీగా కూర్చొని మాట్లాడి యాక్టివ్గా అవుడోర్లు ఊరు అన్నీ తిరుగుతున్నామంటే కారణం ఏంటంటే ఆహార నియమాలు అనేది చాలా చాలా జాగ్రత్తగా మనం పాటించాలి నా మిత్రులారా. అట్లా తినేవాళ్ళు మేము రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారి దగ్గర కొన్ని తరబీదు తీసుకొని ఈ దేహాన్ని ఏది కరెక్టు, ఏది ఏది అని పర్ఫెక్ట్నెస్గా కూర్చొని ఆరాய்ச்சி చేస్తున్నాం నా మిత్రులారా. రాజుగారి దగ్గర కానీ మేము చాలా చూసింది ఏంటంటే పొద్దున్నే మంచి పళ్ళు ఫలాలు జీడిపప్పు నానేసి మంచి ఆహారం హెవీగా తీసుకోమంటున్నాడు రాజుగారు. మేము తీసుకునేది అదే. మధ్యాహ్నం 2 గంటలకి కొంచెం మంచి ఆహారం, ఆకుకూరలు, కూరగాయలు, వైట్ రైస్ లేకుండా చిరుధాన్యాలతోటి ఆహారం ఆయన తీసుకోండి, చాలా మంచిది. నైట్ ఓన్లీ 6 లోపు ఆకలి అయితే ఫ్రూట్స్ తీసుకోమని రాజుగారు చెప్పడం మేము 10-15 సంవత్సరాల నుంచి అదే పాటిస్తున్నాం నా మిత్రులారా. ఎందుకనంటే మేము గమనించింది ఏంటంటే నైట్ 10-11 గంటలకల్లా నీ దేహం అన్నం తినేసి అరిగిపోయిందనుకోండి, లోపల ఉండే అవయవాలన్నీ కూడా రెస్ట్ తీసుకుంటాయి. ఇట్లా నువ్వెలా నిద్రపోతున్నావు, ఆ కిడ్నీసు, పేగులు, ఇట్లా హార్మోన్స్ అన్ని అన్నాన్ని కరిగించే ఇవన్నీ కూడా నిద్రపోతాయి అన్నమాట. నైట్ 10 గంటల పైన నువ్వు ఏ ఆహారం ఎంత తీసుకున్నావో, చికెన్ బిర్యానీలు ఫంక్షన్లో ఎంత తీసుకున్నావు అనుకోండి, అది మొత్తం ప్యాకేజీ లాగా అయిపోయి నైట్ ఎలాంటి మూమెంట్స్ ఉండదు. బాడీ పునుకునే సమయంలో అరుగుదల తక్కువగా ఉంటుంది. అందుకని నైట్ హెవీగా తీసుకున్న వాళ్ళకంతా ఒళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఆయాసంగా ఉంటుంది. దానికి కొంచెం కొంచెంగా కొన్నాళ్ళ తర్వాత షుగరు, బీపీలకి దారి తీస్తున్నాం మిత్రులారా. అందుకని మా మిత్రులారా, దయచేసి మీరు ఎంత తినదలుచుకున్నారో పగుల్లో తినండి, నైట్ కంప్లీట్గా ఖాళీ చేసి ఆపేయండి. ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు నా మిత్రులారా. ఎందుకనంటే లోపల అన్ని ఆవియాలు కూడా మన రెస్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మనం ఒక కారు తోలుతున్నాము, తోలి ఇంజిన్ వేడెక్కినప్పుడు ఒక పక్కన షెడ్డుకి వెళ్ళి కారుకి రెస్ట్ ఇస్తాం. అట్లా ఈ కారు అనే దానికి ఇంజిన్ లోపల మనం ప్రమాదం లేకుండా ఎన్నో ఆవియాలు పనిచేస్తున్నాయి. హార్ట్ కొట్టుకుంటుంది, లెన్స్ పనిచేస్తున్నాయి, కిడ్నీస్ వర్క్ చేస్తున్నాయి, బ్లడ్ సర్క్యులేషన్ పంపింగ్ చేస్తుంది, ప్రాణశక్తిని, గాలిని మొత్తం బాడీకి రొటీన్గా చేస్తున్న మిషన్స్. వాటికి మనం ఏ సజెషన్ ఇస్తున్నాము, ఏ డబ్బులు ఇస్తున్నాము, వాటి పని చేస్తున్నాను అనమాట. అందుకని వాటి పని చేస్తున్నప్పుడు వాటికి మన సపోర్టింగ్ అయిన ఆహారాన్ని కానీ మన లోపల పంపించి
కరెక్ట్‌గా ఒక మనిషి 8:30, 9 పడుకొని తెల్లవారుజాము 4 గంటలకు ఒక మనిషి లేచాడనుకోండి, లేచినప్పుడే ఫుల్ ఆకలో సెల్స్ స్టార్ట్ అవుద్ది. అప్పుడు సూర్య నమస్కారంలో ప్రాణాయామం ఒక 1 అవర్ బాడీని కొంచెం ఎక్సర్సైజ్ చేసి, ఆ తర్వాత 7:00కి నువ్వు తినే ఆహారం గాని, తినే పనైతే మొత్తం బాడీ యాక్సెప్ట్ చేసుకుంటది. తినే ఆహారం అంతా బాడీలో ఎనర్జీ ఉంటుందన్నమాట. చాలామంది మిడ్ నైట్‌లు తినేసి పొద్దున టిఫిన్ చేయకుండా మధ్యాహ్నం తింటూ ఉంటారు. అంతా రాంగ్ డైరెక్షన్స్‌లో మనుషులు వెళ్తూ ఉన్నారు నా మిత్రులారా. ఆహార నియమాలనేది చాలా చాలా దేహానికి చాలా ఇంపార్టెంట్ అయింది నా మిత్రులారా. ఇది ఎందుకంటే మేము పదే ఎందుకు చెబుతున్నామంటే, అన్నిటికి కారణమైంది ఈ దేహం. నువ్వు తినాలంటే ఈ దేహం కావాలి. నువ్వు చూడాలంటే ఈ దేహం కావాలి. నువ్వు మాట్లాడాలంటే ఈ దేహం కావాలి. నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఈ దేహం కావాలి. నువ్వు ఉద్యోగం చేయాలంటే ఈ దేహం కావాలి. 10 మంది నీ మెచ్చుకోవాలంటే దేని చూసి మెచ్చుకుంటారు? దేహాన్ని చూసి మెచ్చుకుంటారు. అట్లా ఇన్నిటికి ఉపయోగకరమైన దేహాని కోసం మనం మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ తప్పకుండా ఎక్సర్సైజ్ చేయండి. కరెక్ట్ అయిన ఆహారాన్ని ఈ దేహానికి పెట్టండి. ఇప్పుడు ఈ దేహాన్ని మీరు ఎట్లయినా వాడుకోవచ్చు. దీన్ని ఎన్ని రకాలుగానే వాడవచ్చు. మీకు ఇష్టమైన పనులకు కానీ రన్నింగ్ చేయవచ్చు. ఎన్ని రకాలుగా ఈ దేహాన్ని మీరు వాడుకోవచ్చు అన్నమాట. అందుకని నా మిత్రులారా, ఈ ఎన్ని రకాలుగా మనం వాడుకోవాలంటే దేహాన్ని, దానికి కూడా కొంచెం సమయం, సందర్భం, దానికి ఎంతసేపు నిద్రపోవాలి, ఏ టైం లేపాలి, ఏ టైం ఆహారం పెట్టాలి, దీనికి నీళ్ళు ఎంత తాపించాలి అని కొంచెం దీని సైకాలజీగా మనిషి తెలుసుకొని ఉండే పని అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది నా మిత్రులారా. అందుకని ప్రతి క్షణం మేము ఎందుకు చెబుతున్నాం ఆహార నియమాలని. మేము యూట్యూబ్ పెట్టి, ఎందుకంటే మీరు అందరూ మనసైతే రాజు దగ్గరికి మీరు వెళ్ళలేరు కాబట్టి, వెళ్ళలేని వాళ్ళు ఇబ్బంది పడుతున్న దేవుళ్ళందరికీ సరే యూట్యూబ్ ద్వారా ఏదైనా చిన్న ఉపయోగం దొరికి ఆహార నియమాలు మీరు పాటించినప్పుడు మీ దానిలో పోయిన ఆనందం, అది ఆనందం అనుకుని మాకు ఆనందంలాగా అనిపిస్తుంది నా మిత్రులారా అనే ఉద్దేశమే తప్ప మిమ్మల్ని ప్రతిదీ కూడా ఆహారం ఎలా ఉంటుంది అలా ఉంటుంది ప్రతి క్షణం చెబుతున్నాం. ఎందుకనంటే ఆహారం అనేది చాలా అద్భుతమైన ఒక మెడిసిన్ లాగా మన ఆహారాన్ని తీసుకోవాలి. చాలామంది మెడిసిన్ బాక్స్ చేతిలో పోటీ తిరుగుతున్నారు తప్ప ఆహారం మెడిసిన్ లాగా తయారు చేసుకుంటే మెడిసిన్ బాక్స్ నీకు అవసరం లేదు, ట్యాబ్లెట్ నీకు అవసరం లేదు. ఆహారం ఒక మెడిసిన్ లాగా తీసుకొని నీ దేహాన్ని రెడీ చేసుకోవచ్చు అని మిత్రులారా సందర్భం చెబుతూ చాలా చూసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ.